పశ్చిమ గోదావరి నరసాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ కుటుంబ సభ్యులు సైతం ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. భీమవరంలో ప్రతి మహిళను కలిసి బొట్టు పెట్టి మరీ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ ఎన్నికల్లో భూపతిరాజు శ్రీనివాసవర్మ విజయం ఖాయమంటున్న ఆయన భార్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నరసాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి భూపతిరాజు శ్రీనివాసవర్మ కుటుంబ సభ్యులు కూడా అటు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అటు భీమవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనతో భూపతిరాజు శ్రీనివాసవర్మ సతీమణి ఉన్నారు. మేడం, ఏ విధంగా ఉంది స్పందన? ప్రజల వద్దకు వెళ్తున్నారు కదా, వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే అపూర్వ స్పందన ఉందండి. మేము అడగకుండానే, ఓటు అడగకుండానే మీకే చేస్తామమ్మా, ఈ ఎండల్లో ఎందుకు తిరుగుతున్నారు, మీరు తిరగక్కర్లేదు అన్నంత భావన వ్యక్తం చేస్తున్నారు. ఈయన 35 సంవత్సరాల నుంచి పార్టీలోనే కష్టపడి చాలా అంకితం చేశారు. ఎలా ఉంటుంది మీకు ఇప్పుడు? అంటే ఆయన ఎప్పుడు ఏ టైంకి వెళ్తారో ఏ టైంకి వస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు దాకా, మొన్నటిదాకా కూడా. ఇప్పుడు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంటే ప్రజల స్పందన చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ప్రజల స్పందన చూస్తుంటే తప్పకుండా ఘన విజయం సాధిస్తారు ఈ కూటమని అనిపిస్తుందండి. మాకు గెలుపు తథ్యమండి. ఎలా అనిపిస్తుంది అంటే, గతంలో చాలామంది ఎంపీలుగా పనిచేశారు, ఇప్పుడు మీ వారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, విజయావకాశాలు ఏ విధంగా ఉంటాయి అనుకుంటున్నారు? ఈయన సామాన్య కార్యకర్తగా పార్టీలో ఎప్పటి నుంచో ఈ నరసాపురం నియోజకవర్గంలో ప్రజల అందరితోటి కూడా ఈయనకి చాలా సంబంధాలు ఉన్నాయి పూర్వం నుంచి కూడా. అందుకు తప్పకుండా ఈయన ప్రజల్లోకి వెళ్ళి అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేస్తారు. ఆ నమ్మకం అయితే మాకుంది. తప్పకుండా ఘన విజయం సాధిస్తారండి. అలాగే జనసేన అభ్యర్థులు, జనసేన నేతలు, ఇతర మహిళలు కూడా ఉన్నారు. ఎలా ఉంది స్పందన? ఒక పక్కన ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది? ముందుగా చెప్పాలంటే శ్రీనివాసవర్మ గారు ఎవరికి తెలియని వ్యక్తి కాదండి. 7 నియోజకవర్గాల్లో కూడా శ్రీనివాసవర్మ గారు అంటే తెలియని పేరు, ఆయన తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే ఆయన గతంలో కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీకి ఓట్ పర్సంటేజ్ లేనప్పుడు కూడా ఆయనకి దగ్గరగా 16,000 నుండి 18,000 చేంజ్ ఓటింగ్ అన్నది రావడం జరిగింది. ఈరోజు మోడీ గారిని దేశం మొత్తం కూడా గౌరవప్రదంగా చూస్తున్నారు. అలాగే అయోధ్యలో రామాలయం నిర్మించడం అన్నది అది దేశ ఘనత కదండి. యావత్ హిందూ, భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువు యొక్క ఘనతగా భావించాము. అందుకోసం వర్మ గారు ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవడం అన్నది తథ్యం ఇక్కడ నరసాపురం సెగ్మెంట్లో. అలాగే గాజు గ్లాస్ గుర్తుకి పులపర్తి రామాంజనేయులు గారు పోటీ చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్టే. అటువైపు ప్రత్యర్థులు ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళకి డిపాజిట్లు కూడా రావని ఈ కూటమి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రజల స్పందన కూడా ఇదే ఉంది. మొత్తానికి సంబంధించి కూడా అటు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో అటు 7 సెగ్మెంట్లతో బీజేపీ ఘన విజయం సాధించడంతో పాటు అలాగే కూటమి అభ్యర్థులంతా కూడా విజయం సాధిస్తారనే ధీమా అయితే కూడా అటు ఎవరైతే పోటీలో ఉండే వారి కుటుంబ సభ్యులు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ప్రజల వద్దకు వెళ్తున్న సందర్భంలో వారి అహ్యూ స్పందన తమకు విజయాన్ని ముందే చేకూరినట్లు కూడా భావిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్, ఎన్టీవీ, భీమవరం నుంచి.